హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్గా అలసంద గుగ్గిలు చేసేసుకుంటున్నాను. దీనికోసం అలసందలు తీసుకొని నీట్గా కడిగేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని ఒక 2-3 విజిల్లు రానిచ్చాలి. అంతేనండి. వాటిని ఇలా మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, జీలకర్ర వేసేసి పోపు పెట్టేసుకున్నాను. ఇదేనండి ఈవినింగ్ స్నాక్స్. ఈ అలసందలు ఉడికించుకున్న తర్వాత మనకి కొంచెం వాటర్ వస్తుంది. ఆ వాటర్లో కొంచెం అంత చింతపండు వేసేసుకొని కొంచెం సేపు చింతపండుని నాననిచ్చిన తర్వాత రసం పిండేసుకొని వడకట్టుకొని ఇలా తాలింపు పెట్టేసుకున్నామంటే మనకి అలసంద గుగ్గిలతో వచ్చిన రసంతో చాలా రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఆ వాటర్ పడేయకుండా ఇలా మనం చారు పెట్టేసుకోవచ్చు. కంది గుగ్గీలు కూడా అండి. కంది గుగ్గీలు వండుకున్నప్పుడు కంది చారు అంటారు. కంది చారు పెట్టేసుకుంటారు. ఉలవ గుగ్గీలు చేసుకున్నప్పుడు వచ్చిన వాటర్తో ఉలవ చారు పెట్టేసుకుంటారండి.